పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో? డిప్యూటీ సీఎం కనపడుతున్నారా? మీకు కనపడుతున్నారు, నాకు కనపడలేదు. అదే డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన. మన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి ఎర్రచందనం మొక్కలకు సంబంధించినటువంటి స్టాక్ చూశారు, దొంగలు చూశారు. సార్ ఇది వెంకటేశ్వర స్వామి రక్తం చూసినటువంటిది అని చెప్పి ఆయన చెప్పారు. దైవ వెంకటేశ్వర స్వామికి తెలుసు సార్ ఎవరేం చేశారు. దైవ వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ కనపట్ల. నాకైతే వార్తల్లో అక్కడక్కడ కూడా కనపట్ల. ఈ రాష్ట్రంలో తిరిగినట్టు కూడా కనపట్ల. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లిక్కర్ మీద మా అధినేత మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో ఉన్నప్పుడు కడుపు కొడుతున్నావు జగన్ అది ఇది అని అటకారంగా మాట్లాడేవారు. కానీ ఈ రోజు లిక్కర్ క్లియర్ పట్టుకుంటే కనీసం స్పందన కూడా లేదు. మరి వీళ్ళని పట్టుకున్నారా? సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి ఎక్కడ మద్యం తయారవుతుంది? ఎక్కడ కెమికల్స్? ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిసారి కూడా వారంలో 4 రోజులంతా బెంగళూరులో ఉంటున్నారు కదా. బెంగళూరులోనా? సరే సార్, బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు సార్? వారం రోజులు ఎప్పుడు ఉంటున్నారు సార్ మీరు చెప్పండి. వారంలో 2-3 రోజులు అక్కడే ఉంటారు. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం దాకా ఇక్కడే ఉంటున్నారు. 4 రోజులు. వారం 4 రోజులు ఇక్కడే ఉంటున్నారు తాడేపల్లిలో. క్లియర్ గా మీరు వెళ్ళి చూడండి, లేకపోతే ఎవరికైనా చూపించమంటే నేను వస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఏది 2 రోజులు ఏదైనా వ్యాపారాలు ఉంటే చూసుకుంటాం. ఎవరైనా చూసుకోవాలి కదా సార్. చిన్న బాధ సిమెంట్ అనేది ఇది అని ఇవి ఉంటాయి కదా సార్ కొన్ని. అవి ఉండవచ్చు, నేను కాదన్నా. ఎందుకంటే ఈ 4 రోజులు లేకుండా ప్రజల పక్షాన ప్రజలు కలవటం, ప్రజల సమస్య కోరటం, లేకపోతే ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రెస్ మీట్ ద్వారా ప్రజల గొంతు ఏమేమి చేయాలో, ప్రజల పక్షాన పోరాడాలో ప్రశ్నించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంది. కార్యకర్తలు కలవటం, ఎక్కడికెక్కడికి టీంని ఏర్పాటు చేసి పార్టీని యాక్టివిస్ట్ గా చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ బలపడిందా బలహీనపడిందా సార్? వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత 3 నెలల్లోనే కోలుకుంది సార్. నిజంగా సార్, ఇది రియల్ వర్డ్ సార్. యాక్టివ్గా ఉన్నారు సార్ అందరూ. వైసీపీకి వాళ్ళ జెండా పట్టుకునే నాయకుడు అని చెప్పి పక్క అధికార పార్టీ చెప్పుద్ది. అన్నారా? జెండా ఉందా పార్టీకి? ధైర్యంగా జెండా నాది వైఎస్ఆర్సీపీ అని పట్టుకొని తిరిగి కథం తొక్కుతున్నారు సార్ ఈ రాష్ట్రంలో. గుండె ధైర్యంతో చెప్తున్నారు ఈ గురించి. కేసులకు భయపడలే, అరెస్టులకు భయపడలే, ప్రశ్నించినందుకు భయపడలే, దేనికి భయపడలే. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఉంది సార్. ఎవరు భయపడే పరిస్థితి లేదు సార్. వెళ్తాము, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయని 14 రోజులు ఉంటాం, లేదా 28 రోజులు ఉంటాం, మహా అయితే 60 రోజులు ఉంటాం, 100 రోజులు ఉంటాం. మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 2 రోజులు అవుతుంది, 150 రోజులు అవుతుంది. ఏమైంది సార్? ఏమైంది? మళ్ళీ బయటకు వస్తారు. మిథునాన్ని అరెస్ట్ చేశారు లిక్కర్ మీద, ఫాల్స్ లిక్కర్ మీద. వచ్చాడా లేదా బయటకి? అదేవిధంగా ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వచ్చాడా లేదా సార్? ఏమీ తెలియని వాళ్ళని అరెస్ట్ చేశారు ఏదో విధంగా. మళ్ళీ ఇది తీసుకొచ్చి కల్తీ నెయ్యి మద్యం కేసులో, అది కల్తీ నెయ్యిలో మళ్ళీ నెక్స్ట్ రెడీ పెడుతున్నారు. ఇది కరుణాకర్ రెడ్డి గారిని. ఇటుపోతే జోగి రమేష్ గారిని ప్రశ్నించాయని అరెస్ట్ చేశారు. ఈ విధంగా చూడండి, మీరే రొటేటెడ్గా ఆలోచించండి. కాన్సెప్ట్ ఎలా నుంచి ఎలా అవుతుంది, ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. అది సార్ కాన్సెప్ట్. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి పూర్తిగా కల్తీ మద్యం కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోయిన నావని చెప్పి టీడీపీ చెప్పింది. నిజంగా మీ పార్టీ కల్తీ మద్యంలో పీకల దాకా? మంచి ప్రశ్న వేశారు సార్. మునిగిపోయిందా? మంచి ప్రశ్న వేశారు. గత 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి సార్? 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. గౌరవ ముఖ్యమంత్రి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఆ 2019లో 42,000 బెల్ట్ షాపులు ఉంటే అవి తీసేశారు సార్. క్లోజ్ చేసేసి ఈ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఒక పారదర్శకంగా, అంటే మండలానికి ఒకటి కొత్త పాలసీ ఇది కొత్త పాలసీ తీసుకొచ్చి మండలానికి ఒకటి, అక్కడక్కడ రెస్టారెంట్ కంటే అవాయిడ్ చేయడానికి, ప్రజలకి దూరం చేయడానికి కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా క్లియర్గా ఎక్సైజ్ శాఖలు కానీ అందరికి కానీ క్లియర్ కట్గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి ఎక్కడైతే అక్రమంగా ఎక్కడ మద్యం తయారు చేయకుండా క్లియర్గా ఏర్పాటు చేసి ఒక స్కాన్ ఏర్పాటు చేశారు సార్. ఆ స్కాన్ ద్వారానే ఆ మద్యం తీసుకోవాలని. అసలు స్కానర్ లేదనేది కదా టీడీపీ ప్రధాన ఆరోపణ. ఎక్కడ కూడా పేమెంట్ స్కానర్ అనేది లేదు. డబ్బులు తీసుకోబట్టి ఇదంతా సొంత కంపెనీలు, సొంత బ్రాండ్లు అమ్మారు, దానిలో దోచేసారు అనేది ప్రధాన ఆరోపణ. మీరేమో స్కానర్ల ద్వారా అమ్మకాలు జరిగి మీరు చెప్తారు. టీడీపీ వాళ్ళది మనం చూసాం. టీడీపీ వాళ్ళు కేవలం లిక్కర్ మీద దొరకడం అనేది క్లియర్ కట్గా అక్కడ కనపడుతుంది. అక్కడ తంబలపల్లిలో ములకల చెరువు దగ్గర ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి గారు అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ డంప్ ఏర్పాటు చేసి క్లియర్గా కొన్ని కెమికల్స్, స్పిరిట్స్ కలిపి అక్రమ మద్యాన్ని తయారు చేసి పంపించడం ఈ రాష్ట్రానికి అనేది క్లియర్గా ప్రతి ఒక్కరిని అడిగినా సరే చెప్తారు సార్ దాన్ని. అది తీసుకొచ్చి ఎవరికి మళ్ళీ మా
బీసీ నాయకుడు మాజీ మంత్రి దానిలోనే బిగ్ బాస్ మీ పార్టీ మాజీ మంత్రి అని చెప్తున్నారు కదా, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సార్ మా జోగి రమేష్ మాజీ మంత్రి గారు ఏం చేశారంటే ఇబ్రహీంపట్నంలో కూడా డంప్యాడ్ చేసి ఏది కెమికల్స్ తయారు స్ప్రిట్ చేస్తారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ప్రశ్నించడానికి వెళ్ళారు సార్. అక్కడ వెళితే ఏం చేశారు, దాన్ని మీడియా ద్వారా చూపిస్తే ఓహో ఈ జోగి రమేష్ మన నూరుకోడని ఆ జనార్దన్ ద్వారా ఒక వీడియో క్లిప్, ఏది జనార్దన్ గారికి జోగి రమేష్ గారికి ఏదో లింక్ ఉన్నట్టు ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనార్దన్ సాక్షాత్ చెప్పాడు కదా, జోగి రమేష్ గారు ఏంటంటే ఇలా చేయమన్నాడు, నాకెంత 3 కోట్లు డబ్బులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు బ్యాట్ చేయాలని చెప్పి జోగి రమేష్ గారు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు, నాకు ఆయనకి సంబంధాలు లేవు, వాట్సాప్ లో మెసేజ్ల వరకే, అవి డంపింగ్ మెసేజ్ చేస్తారు, ఏదైనా చేస్తారు అని. సార్ నా మీద కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేయొచ్చు, ఇంకొక ఆయన మీద కూడా ఇంకొకటి తప్పులు చేయొచ్చు ఫేక్ గా, అవన్నీ ఎలా నమ్ముతారు సార్ అసలు? సరే ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు సార్, వాళ్ళ సోదరుడు ఎక్కడ ఉన్నారు సార్, వీళ్ళు లిక్కర్ క్లియర్ గా దొరికారు కదా, వీళ్ళు జైల్లో ఉన్నారా? జనార్దన్ ఎక్కడ జైల్లో ఉంటే మరి వీడియో ఎలా రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేయకూడదు కదా, జైల్లో ఉంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా, ఎలా తీసుకెళ్ళి రిలీజ్ చేశారు? ఫోన్ ఎవరి ద్వారా రిలీజ్ చేశారు వీడియో? క్లియర్ కట్ గా జోగి రమేష్ గారు చెప్పారు, నాకు ఆయనకి సంబంధం లేదు, నో రిలేషన్షిప్ బిట్ బోత్ మెంబర్స్ అని క్లియర్ గా చెప్పారు. ఇద్దరు ఒకే ఏరియాలో ఒకే సందులో ఉంటారు కదా అనేది, ఉంటామనేది ఆయన చెప్తారు. మీరు నేను ఒకే సందులో ఉంటాం సార్, నేను ఏదో కుంభకోణం చేస్తాను, మేము మన ఇద్దరం కలిసే ఉన్నాము, మిమ్మల్ని తీసుకెళ్లి ఏదో సందర్భం బట్టి జైలు వేస్తారు సార్, మీరు నా మీద రిలీజ్ చేస్తే మన ఇద్దరికి సంబంధం ఉన్నట్టునే సార్? లేదు. ఎలా నమ్ముతున్నారు సార్ ఇది? ఎంత అంటే జోగి రమేష్ గారు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తీసుకెళ్లి ఏదో దాని మీద ఇక్కడ మీద అరెస్ట్ చేస్తాము. అయినా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానీ 16 నెలల్లో ఎన్ని అరెస్టులు చూడలేదు సార్? సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తే కేసు పెడుతున్నారు, ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు, ఎక్కడ ఎన్ని అరెస్టులు? నిన్న కానీ మొన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లండన్ నుంచి వస్తే అతను భాస్కర్ రెడ్డి లండన్ నుంచి వస్తే అతను తండ్రి గారు కొన్ని కోల్పోయి ఉంటే బాధలో ఉంటే హాస్పిటల్కి వెళ్తే వైద్య పరీక్షలకు వెళ్తే తీసుకెళ్లి అరెస్ట్ చేసి నెల్లూరు తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. మహిళా నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెడితే మరి ఏం చేస్తారు సార్? మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు అసభ్యకరంగా పెట్టారనేదే ప్రధానమైన ఆరోపణ. కొన్ని విషయాలు చెప్పాను సార్. అసలు కొంతమంది వాళ్ళు పార్టీకి కొన్ని టైటిల్స్ పెట్టేసి ఫేక్ పోస్టులు పెట్టేసి ఎవరి మీద ఒకటి తోసేస్తున్నారు సార్. ఇది రియల్ సార్. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా నేను ఒకటే తెలియజేశాను సార్, వ్యక్తిగతంగా దూషణలు అనేది చేయకూడదు సార్. పార్టీలో ఏదైనా ఉంటే సబ్జెక్టుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి ఎవరికి హక్కు లేదు సార్. అది ఎవరికి సంబంధం లేదు. రిలేషన్ మీద కానీ వ్యక్తిగతంగా కానీ ఏ పార్టీకైనా, మా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే, టీడీపీ పార్టీకైనా సరే, సిపిఐ కానీ, సిపిఎం, బీజేపీ, ఎనీ పార్టీస్ వ్యక్తిగతంగా విమర్శలు అనేది చేసుకోకూడదు సార్. ఏదైనా చేతనైతే రాజకీయం పరంగా మాట్లాడాలి, మనం విమర్శలు ప్రతి విమర్శలు ప్రతిపక్షంగా పోరాడాలి, అధికారం ఉంటే వాళ్ళు పోరాడాలి, అంతేగాని ఇలా పోస్టులు పెట్టి ఇలా చేస్తున్నాం. కానీ కొన్ని మంది మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అక్రమ అరెస్టులు చేస్తున్నారు సార్. ఇది రియల్లీ సార్. ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు, ఏదో విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అక్రమ అరెస్టులు చేస్తే కోర్టులో కేసు నిలబడవు కదా? ఎందుకు సార్? చూస్తూనే ఉన్నారు కదా సార్, 2-3 కేసులు ఎలా అయినాయో. హైకోర్టులోకి వెళ్తే అప్పీల్ చేస్తే ఏ విధంగా వచ్చినాయో చూశారు కదా. పోలీసుల మీదే ముట్టికాయలు వేసినట్టు కనపడుతుంది కదా. నేను కూడా పోలీసు వాళ్ళు అందరూ అనట్లేదు సార్. కొన్ని మంత్రులు కొన్ని డెమోక్రసీ రాజ్యాంగం కూడా పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్లి ఏదేదో చేద్దాం అనుకున్నారు సార్. ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీకి శాశ్వతం కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు సార్. కానీ కొంత అనేది డెమోక్రసీ అనేది పాటించాలి. పాటించకపోతే మనకి ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు నేను అతను చేశాడని ఈరోజు రేపు నేను చేయొచ్చు. దయచేసి ఈ రాష్ట్రం ప్రజలు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీద.